లవ్ స్టోరీ అంటే ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి మనం. కానీ 'శ్రీనివాస మంగాపురంలో' ఆ ఎమోషన్ ఎక్కడో మిస్ అయింది. హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు సినికల్స్. సినిమాని ఓవరాల్‌గా చూసుకుంటే చాలా ప్రెడిక్టబుల్‌గా, చాలా ఔటెడ్‌గా అనిపించింది. స్టోరీ స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్‌కే మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. హీరో, హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ గాని, ఆ కెమిస్ట్రీ గాని స్క్రీన్ మీద అంత పెద్దగా వర్కౌట్ అవ్వదు. లవ్ ఉందని చెప్పి స్టోరీ చెప్తది. కానీ ఒక ఆడియన్స్‌గా మనం ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోదు. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ది ఫిల్మ్. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 'జయకిషన్' గారికి డెబ్యూ ఫిల్మ్ అండి. తన యాక్టింగ్ గాని, తన ఎక్స్‌ప్రెషన్స్ గాని, తన డైలాగ్ డెలివరీ గాని కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఆయనకి చాలా పొటెన్షియాలిటీ ఉంది. బట్ యాహ్! డెబ్యూ ఫిల్మ్ కాబట్టి ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. ఎదురుగా అమ్మాయి కనపడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్ కనిపించదా? లవ్ పలకదరా నీకు? నేను స్క్రీన్ మీద ఎంతసేపు నాకు 'జయకిషన్' గారు కనిపించారు కానీ, 'శ్రీను' అనే ఒక క్యారెక్టర్ నాకు కనిపించలేదండి. అంటే ఆ ఫీలింగ్ మిస్ అయింది. రాశా గురించి మాట్లాడితే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను న్యాచురల్‌గా ఇచ్చింది. స్క్రీన్ మీద మనం ఈజీగా 'మంగ' అనే క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాము. తన ఎక్స్‌పీరియన్స్ గాని, డైలాగ్ డెలివరీ గాని ఇట్స్ ఫెల్ట్ రియల్లీ న్యాచురల్. సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అంటే క్లైమాక్స్ అండి. చాలా అన్‌కన్విన్సింగ్‌గా ఉంటది క్లైమాక్స్ అసలు. ద వీకెస్ట్ క్లైమాక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ నాకైతే. అసలు ఒక ఎమోషనల్ పే ఆఫ్ ఉండాల్సిన మూమెంట్‌లో చాలా ఫ్లాట్‌గా అలా వెళ్ళిపోతది క్లైమాక్స్. డైరెక్టర్ అజయ్ భూపతి గారికి ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ రైటింగ్ తన వర్క్స్‌లలో. కంపేర్డ్ టు 'ఆర్ఎక్స్ హండ్రెడ్' గాని, వేరే మూవీస్ గాని చాలా వీకెస్ట్ వర్క్. మనం ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే ఆ ఎమోషనల్ ఇంటెన్సిటీ గాని, ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ గాని, బిల్డప్ గాని ఈ మూవీలో ఎక్కడ కూడా కనిపించదు. ఓవరాల్‌గా చూసుకుంటే 'శ్రీనివాస మంగాపురం' అనేది ఒక యావరేజ్ లవ్ స్టోరీ. ఫ్రెష్‌నెస్ ఉండదు. ఎమోషనల్ కనెక్షన్ అసలుండదు. అసలు డిసప్పాయింటింగ్ క్లైమాక్స్. కానీ డెబ్యూ యాక్టర్స్‌కి ఇది ఒక గుడ్ స్టార్ట్ చెప్పాలంటే. కానీ డెబ్యూ యాక్టర్ కాబట్టి 'జయకిషన్' గారికి ఇంకా స్కోప్ ఉంది. కానీ 'రాశా' గారైతే ఇంప్రెసివ్ డెబ్యూ ఇచ్చింది తెలుగులో. వెల్కమ్ మ్యామ్. నా రేటింగ్ వచ్చేసరికి ఒక 2.5/5. స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని. సో, దట్స్ ఇట్.